నువ్వు దేవుని చిత్తం నెరవేర్చాలి. భూమి మీదకి వచ్చిన దేనికి? తిని తాగి సుఖించడానికి, ఆదమరిచి నిద్రపోవటానికి, లేకపోతే నా ప్రియ దేవుని బిడ్డలారా లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్లో పడి దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి దూషించడానికి కాదు. ఈ భూమి మీదకు నువ్వు వచ్చింది దేవుని చిత్తం నెరవేర్చడానికి. నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేరినప్పుడు నువ్వు ధన్యుడివే. హల్లెలూయా. దేవుని చిత్తం ఎవడి జీవితంలో నెరవేరుద్దో వాడు ధన్యుడు. దేవుని చిత్తం ఎవడి జీవితంలో నెరవేరుద్దో, దేవుని చిత్తం నెరవేరటానికి ఎవడు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటాడో, ఎవడు లోబడతాడో వాడు ధన్యుడో. వారు ధన్యులు. దేవుని చిత్తానికి లోబడటానికి తమను తాము అప్పగించుకునే వారు ధన్యులు. ఈరోజు చాలామంది వాళ్ళ చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ఏం చేస్తున్నారు? ఆరాటపడుతున్నారు వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవటానికి. దేవుని చిత్తానికి లోబడటానికి నువ్వు ఇష్టపడితే పరిస్థితులన్నింటిని నీ కాడ మెడ వంచేటట్టు చేస్తాడు దేవుడు. దేవునికి నువ్వు లోబడితే అందరు నీకు లోబడతారు. నోవాహు దేవుడికి లోబడ్డాడు. నోవాహు కుటుంబం అంతా ఎవరికి లోబడది? నోవాహుకు లోబడది. నువ్వు దేవునికి విధేయుడు అయితే నీకు లోకం ఏమైద్ది? నువ్వు దేవుని ఎదుట నమస్కరిస్తే నీకు అనేకులు నమస్కరించేటట్టు నా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నోవాహు ఎవరికి లోబడ్డాడు? అందుకే నోవాహు పిల్లలు నోవాహుకి లోబడ్డాడు. సేవకుడు దేవునికి లోబడితే సంఘం సేవకునికి ఏం చేస్తుంది? లోబడుతుంది. నీ కాడ లోబడే గుణం లేకుండా